హాయ్ వెల్కమ్ టు జోష్కెన్ వ్లాగ్స్. నేను చేసే టిఫిన్స్లో బోండా అంటే మా వాడికి చాలా ఇష్టం అండి. మా వాడంటే మా అబ్బాయి అనమాట. సో నేను 1/2 కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకునేక నేనైతే 1.5 కప్పు మైదా తీసుకున్నానండి. తర్వాత ఒక 1/2 కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ అంటారు, సుజీ అంటారు, ఉప్మా రవ్వ అంటారు కదా. సో అదైతే తీసుకున్నాను అనమాట. 1/2 కప్పు, 1.5 కప్పు మైదాకి 1/2 కప్పు అయితే ఈ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి. సో మనం ముందు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకునేక తర్వాత వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మన థిక్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. చూసారా ఆ కన్సిస్టెన్సీ వచ్చాక నేనైతే నైటే ప్రిపేర్ చేసి కలిపి పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్కి బాగా ఫెర్మెంటేషన్ అవుతుందని చెప్పేసి. సో చూసారా మార్నింగ్ అయ్యేసరికి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. అప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరు. అందుకని ఓన్లీ నేనైతే జీలకర్ర వేస్తానండి. చేసి అక్కడ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం కన్సిస్టెన్సీ ఏదైనా కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పొయ్యి మీద మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అవనివ్వాలి అనమాట. హీట్ అయ్యాక ఇదైతే వేసుకోవాలండి. నేను వేసే బోండా అంటే మా వాడికి చాలా అంటే చాలా ఇష్టము. చూసారా ఇలా ఆయిల్లో వేయగానే అలా పైకి పొంగుతున్నాయి. లోపల కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అసలు లేయర్ లేయర్గా వస్తుందన్నమాట. కానీ ఓన్లీ మైదాతో చేస్తాం కాబట్టి వీక్లీ వన్సో లేకపోతే మంత్లీ ట్వైస్ అలా చేస్తానన్నమాట నేను. షేప్ అయితే వేరే వేరేగా రావచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను వేసే బోండా అంటే మా వాడికి చాలా ఇష్టం. ఎప్పుడు అదే చేయమని అడుగుతాడనమాట. కానీ నేనే రేర్గా చేస్తాను, మైదా అంత మంచిది కాదని చెప్పేసి. చూసారా ఇలా అయితే ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకొని ఈ కలర్లోకి వచ్చాకైతే తీసేసుకోవాలి మనం. ఇదైతే ఎలా ఉందో మా వాడికి ఇష్టం కాబట్టి మా వాడిని నేనైతే టేస్ట్ అడుగుతాను అనమాట. కానీ ఇప్పుడు నైట్ కలిపి పెట్టుకుంటే బాగా అయితే ఫెర్మెంట్ అవుతుందండి. బాగా వస్తుంది, లోపల లేయర్ లేయర్గా వస్తుంది అనమాట. చూసారా ఇలా కొంచెమే ఆయిల్ వేస్తానమాట. నేను ఎక్కువగా కూడా డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయను. సో ఇలా కొబ్బరి చట్నీ వేసుకొని బోండా తింటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మాకు ఇక్కడైతే బెంగళూరులో బోండా బయట దొరకదు. మైసూర్ బోండా అని వేరేలా దొరుకుతుంది అనమాట. మన సైడ్ బోండాలా దొరకదు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానమాట నేను. చూసారా ఇక్కడైతే మీకోసం నేను ఒకటి విరిపి చూపిస్తాను. చూసారా అలా లేయర్ లేయర్గా వచ్చిందో. సో చాలా బాగుంటుందన్నమాట. బయట క్రిస్పీగా లోపల లేయర్ లేయర్గా ఉంటుందన్నమాట. చూడండి మా వాడు ఎలా ఊదుకొని తింటున్నాడు, వేడివేడిగా ఉందన్నమాట. సో వాడికి అయితే చాలా ఇష్టము నేను చేసే టిఫిన్స్లో అన్నిటికన్నా బోండా. చూడండి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో.